హనుమంతుడికి శ్రీరాముడికి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి వివరించండి రాఘవ శర్మ గారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆ యొక్క ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్ర ప్రభువుకి ఉన్న సంబంధం ఏమిటి అంటే, ఆ యొక్క అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆ రాముల వారు లక్ష్మణులు కూడా అరణ్యవాసంలో ఆ సీతాదేవిని ఎత్తుకెళ్ళిన తర్వాత ఆ లంకేశ్వరుడు ఆ అమ్మవారిని వెతుక్కుంటూ వస్తూ ఉండగా ఋష్యమూక పర్వతానికి వచ్చినారు. వచ్చేసరికి అక్కడ ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడు అక్కడ ఎందుకు దాక్కున్నాడు అంటే, ఆ యొక్క వాలికి సుగ్రీవుడికి ఉన్న గొడవల కారణంగా ఆ యొక్క సుగ్రీవుడు ఆ యొక్క ఋష్యమూక పర్వతం మీద దాక్కుని ఉన్నాడు. అక్కడ కిందికి చూడగా ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా రావడం చూసిన వాడై ఆ యొక్క ఆంజనేయ స్వామితో చెప్పినాడు, హనుమ ఎవరో వస్తున్నారు, వాళ్ళిద్దరూ కూడా మా అన్న పంపించిన శత్రువులైనా కావచ్చు, మన మీద దాడి చేయడానికి వస్తున్నారేమో కనుక్కొనిరా అని చెప్పి పంపిస్తాడు. అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి మారువేషం ధరించి, ఒక సన్యాసి వేషం ధరించి, ఒక బ్రాహ్మణ వేషం ధరించిన వాడై ఆ యొక్క రాముడికి లక్ష్మణుడికి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసినాడు. వెంటనే ఆ యొక్క రామచంద్రస్వామి ఇలా అన్నాడు, ఓ హనుమా ఎలా ఉన్నావు అని. అప్పుడు వెంటనే అడిగినాడు, అయ్యో స్వామి మీరు నన్ను ఎలా గుర్తుపట్టారు అని. అప్పుడు ఆ యొక్క రామచంద్రస్వామికి ఒక శక్తి ఉంది. ఆ యొక్క ఎదుటివాడిని చూసినప్పుడు ఎదుటి వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏమిటో ఆ యొక్క రామచంద్ర స్వామి గ్రహిస్తారన్నమాట. ఎవరిమగా ఒకనాడు ఆంజనేయ స్వామి యొక్క తల్లిగారైనటువంటి అంజనాదేవి ఒక మాలను వేస్తుంది ఆంజనేయ స్వామి మెడలో. ఈ యొక్క మాల ఎవరికీ కనబడదు. నీ యొక్క గురుభక్తి ఎవరికైతే ఉంటుందో, నీవు ఎవరి మీదైతే గురుభక్తి చూపిస్తావో, ఎవరైతే నువ్వు దైవంగా భావిస్తావో వాళ్ళకి మాత్రమే ఈ మాల కనిపిస్తుంది అని చెబుతుందన్నమాట. ఇప్పుడు ఆ యొక్క రాముల వారికి ఈ మాల కనడను చూసి వెంటనే ఆశ్చర్యచకితుడైనాడు. ఆ యొక్క లక్ష్మణుడు అక్కడ మాల ఏమీ లేదు కదా అని అన్నాడు. వెంటనే అప్పుడు చెప్పినాడు ఆ యొక్క రాముడు చెప్పినాడు ఈ విధంగా, అతని మెడలో ఒక కంఠమాల ఉంటుంది అని చెప్పినాడు. వెంటనే అప్పుడు ఆ యొక్క ఆంజనేయ స్వామి ఇలా అనుకున్నాడు, ఓ స్వామి నీవే కదా నాకు అన్యథా శరణాస్తి మమేవ శరణమమ, అన్నిటికీ నీవే రక్ష, నీ గురించే చూస్తున్నాను, నీ సేవకై తరిస్తున్నాను అని అనుకుంటాడు. అప్పుడు ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆ రాముల వారికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నవాడే, తన గురువుగా భావించిన వాడే, తన దైవంగా భావించిన వాడే ఆ యొక్క రాముల వారిని, ఆ లక్ష్మణుడిని సుగ్రీవుని చెంతకు తీసుకుని వెళ్ళినాడు. అప్పటి నుంచి ఆ యొక్క రాముల వారికి ఆ యొక్క ఆంజనేయ స్వామికి గురు దైవభక్తి అంటే గురుభక్తి పూర్వకంగా ఉందన్నమాట. వాళ్ళిద్దరికీ కూడా సంబంధము అంటే గురు శిష్య సంబంధం ఉంది ఆ యొక్క ఆంజనేయ స్వామికి ఉన్న రాముల వారికి.